వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. హాస్పిటల్లో పైకప్పు పెచ్చులూడి పట్టం కలకలం రేపుతోంది. సర్జికల్ వార్డ్ వద్ద పైకప్పు పెచ్చులూడి పట్టంతో భయభ్రాంతులకు గురయ్యారు. హాస్పిటల్ శిథిలావస్థకు చేరిన అధికారులు మరమ్మతులు చేయడం లేదని పేషెంట్స్ మండిపడుతున్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. హాస్పిటల్లో పైకప్పు పెచ్చులూడి పడటం కలకలం రేపుతోంది. సర్జికల్ వార్డ్ వద్ద పైకప్పు పెచ్చులూడి పడటంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. హాస్పిటల్ శిథిలావస్థకు చేరిన అధికారులు మాత్రం మరమ్మతులు చేయడం లేదని పేషెంట్స్ మండిపడుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కు అన్నటువంటి వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో మాత్రం ఈరోజు ఘోర ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. త్రుటిలో తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే సర్జికల్ వార్డు ప్రాంగణం ఉన్నటువంటి పై భాగం ఉన్నటువంటి పెచ్చు భాగం అయితే విరిగి కింద పడ్డాయి. పడిన క్రమంలో అక్కడ రోగులు ఎవరు లేకపోవడంతో కూడా పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. గతంలో కూడా ఎంజిఎం ఆసుపత్రిలో దయానిక పరిస్థితులు నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది పురావస్తు సంబంధించినటువంటి 50-60 సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి పురాతన భవనం నేపథ్యంలో దాని అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇట్లా పెచ్చులు ఊడిపడడం, గతంలో కొంతమంది రోగులు రావడం, అక్కడ ఉన్నటువంటి కొంతమందిపై కూడా పడ్డటువంటి పరిస్థితులు అయితే గతంలో చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటన మరోసారి కూడా పునరావృతం అయింది. కానీ ఇక్కడ సంఘటన జరిగినటువంటి సమయంలో ఎవరు లేకపోవడంతో కూడా పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం కూడా ఇక్కడ ఒక సెంట్రల్ జైల్ ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించిన క్రమంలో కూడా ఇక్కడ పాత భవనంగా ఉన్నటువంటి పాత ఆసుపత్రిని కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటన అయితే చోటు చేసుకొని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఇక్కడ పరిస్థితుల నేపథ్యంలో కూడా పాములు, అదే విధంగా ఎలుకలు కూడా సంచరించడం, అదే విధంగా ఇక్కడ రోగులైతే కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఉందో ఇక్కడ సిబ్బందిపై కూడా ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వేల మంది రోగులు కూడా ఇక్కడ నుంచి నిత్యం వస్తూ పోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారు వచ్చేటువంటి ప్రాంగణంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడ అధికారులు కూడా నిర్లక్ష్యం వల్ల కూడా మరింత ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కూడా ముందస్తుగానే చర్యలు చేపట్టాలంటూ కూడా ఇక్కడ రోగులు అయితే వారి యొక్క బంధువులు కూడా ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రోజు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కూడా అధికారులు చలనం వస్తుందా లేకపోతే ఇలాగే వ్యవహరిస్తారని వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.